హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 12,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, ఆల్రెడీ నేను ఒక 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి ఒకటి చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను. దాని కంటిన్యూ పార్టే 12,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి. మనకు 12,000 పెట్టగానే మనకి కొంచెం బెటర్ మొబైల్స్ వస్తూనే ఉంటాయి. ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ కొన్ని కంపెనీస్ అయితే మనకి ప్రైస్ డ్రాప్ చేసినాయి అనమాట. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుంది. సో నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా చాలా మంచి మొబైల్స్. అలాగే ఇవన్నీ కూడా నేను వ్యూ కార్డ్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మనకి చాలా మొబైల్స్ మీద క్రెడిట్ కార్డుతో పాటు కూపన్తో పాటు ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంటుంది. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ యాప్లోకి వచ్చేసరికి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ చేస్తానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. టాపిక్లకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లకి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో M7 బేసిక్గా ఈ మొబైల్ మనకి ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 10,000 ఒక్కోసారి వస్తూ ఉంటుంది, ఒక్కోసారి మనకి 12,000కే వస్తుంది. మీ ప్రైస్ బట్టి అండ్ మీ క్రెడిట్ కార్డ్ బట్టి ఈ మొబైల్ డ్రాప్ చేస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి అయితే కనుక. స్పెక్స్ చాలా బాగుంటాయి, డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, ఒక యూనిక్గా అనిపిస్తూ ఉంటుంది డిజైన్ క్వాలిటీ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది, 144 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో హెడ్ పాయింట్ ఏముంది అనుకుంటే 6.9 ఇంచెస్ ఉంటుంది అనమాట. బిగ్ డిస్ప్లే, దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. మల్టీమీడియా కానీ గేమింగ్ అన్నప్పుడు కానీ మనకి కొంచెం బిగ్ డిస్ప్లే కాబట్టి యూజెస్ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెసర్ Android 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్, మీకు 1GB స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ అయితే కనుక హెవీ టాస్క్ కాదు, కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ ఒక డీసెంట్గా ఉంటుంది. పోకోలో మనం ఎక్స్పెక్ట్ చేయలేనిది ఏముంది అనుకుంటే కెమెరాసే. 10,000 కానీ 15,000 కానీ 20,000 కానీ ఎంత ప్రైస్ పెట్టినా సరే మన కెమెరాస్ అంతగా బాగోవు. ఇంకా బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 33 hours ప్రొవైడ్ చేసే ఛార్జ్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హెడ్ పాయింట్. బిగ్ బ్యాటరీ కావాలనుకున్నా, డిస్ప్లే క్వాలిటీ బాగుండాలనుకున్నా, ప్రాసెసర్ బాగుండాలనుకుంటే కనుక డే టూ చేస్తాను, ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. 12,000కే వస్తుంది, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Realme P3X. బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 13,000 ఉంటే కనుక ప్రైస్ డ్రాప్ చేసి మనకి 12,000కే వస్తుంది. చెప్పాక క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఇంకా కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి దీని స్పెక్స్ గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 950 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ మిలిటరీ సర్టిఫికేట్తో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది, మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. బ్యాటరీ 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి సపోర్ట్ చేసే ఛార్జింగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్కి. ఇది హైలైట్. అండ్ ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ 6400 ప్రాసెసర్, 128GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ బాగానే ఉంటుంది, మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. హెవీ గేమ్స్ ఆడుతూ అనుకుంటే కనుక అంతగా సపోర్ట్ చేయదు. ఒక నార్మల్గా యూజ్ చేస్తాను, డే టు యూజ్ చేస్తాను అనుకుంటే ఈ మొబైల్ మీకు బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్. ఖచ్చితంగా శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ అడుగుతూనే ఉంటారు 12,000లో. ఇదనే కాదు, ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో మనకి శాంసంగ్ నుంచి ఏదో కామెంట్ వస్తూనే ఉంటుంది. శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ చెప్పానని చెప్పి అంటూనే ఉంటారు. మీకు శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక శాంసంగ్ గెలాక్సీ M17 కానీ F17 కానీ. F సిరీస్ మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, M సిరీస్ మనకి అమెజాన్లో ఉంటుంది. ఈ రెండు మొబైల్స్ కూడా మీ ప్రైస్ తగ్గట్టు తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది ఈ మొబైల్స్ మీద. అండ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికే ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో హైలైట్ పాయింట్ ఏమనుంది అనుకుంటే డిస్ప్లే క్వాలిటీ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1100 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. బట్ సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేశారు. ఆడియో క్వాలిటీ నుంచి యావరేజ్గా ఉన్న వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 4+6 అప్డేట్స్ యూజ్ చేస్తారు. ఎగ్జామ్స్ ప్రాసెసర్ 1330 ప్రాసెసర్, 128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక హెవీ గేమ్స్ కాదు, కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తానుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, సెల్ఫీ 13 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, కానీ సపోర్ట్ చేసేది
24 సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి మనకి చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. అలాంటప్పుడు నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసరికి ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. సో ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఒప్పోకి మంచి మార్కెట్ ఉంది ఈ మధ్యలో. అయితే గనక ఒప్పో K13X అనే మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ చేసి 12,000కే వస్తుంది. సమ్ టైమ్స్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే ఇంకా తగ్గుతుంది ప్రైస్ వచ్చేసరికి. ఇందులో స్పెక్స్ గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానెల్తో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో బ్రైట్నెస్ లెవెల్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్ 412GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. బట్ మీరు రాడ్ ఎక్స్పెక్ట్ చేయమాకండి గేమ్స్ మీద. ఒక యావరేజ్గా ఉంటుంది ప్రాసెసర్ వచ్చేసరికి. గుడ్. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది. ఒప్పోలో కొంచెం కెమెరా క్వాలిటీ బ్రైట్ గానే కనిపిస్తూ ఉంటాయి. బ్యాటరీ 16 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 45 వాట్స్ సపోర్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇది చాలా మంది కొన్నారు. ఇన్ఫినిక్స్ కి మార్కెట్ బాగా పెరిగింది ఏమని అనుకుంటే ఈ మొబైల్ నుంచి బాగా పెరిగింది. అదే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 50X అనే మొబైల్ చాలా మంచి మొబైల్. మనకి సమ్ టైమ్స్ ఈ మొబైల్ మనకి 10,000కి రావచ్చు, 11,000కి రావచ్చు, 12,000కి రావచ్చు. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఇంకా ప్రైస్ డ్రాప్ చేయొచ్చు. చూడండి చాలా మంచి మొబైల్ అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. స్పెక్స్ పరంగా కానీ మొబైల్ పరంగా కానీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ యావరేజ్గా ఉన్న ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ యూజ్ చేస్తారు. మేటిక్ ప్రాసెసర్ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. 612GB స్టోరేజ్తో వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఒకసారి చూడండి. అంటే కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు అనమాట. బూస్ట్ చేసి చూపిస్తూ ఉంటుంది వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ సపోర్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ అవుతుంది. నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా ది బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి అండర్ 12,000 రూపీస్కి. సో ఈ మొబైల్స్ మీరు కొనాలనుకుంటే కనుక ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. అలాగే చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ యాప్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు ఎలాగ అనిపించింది? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ గురించి గ్రోత్ పెంచుతారని చెప్పి అనుకుంటున్నాను. బాయ్ బాయ్. జై హింద్.